గురు చరిత్ర అధ్యాయం 10 వల్లభేశ్వరిని స్వామివారు రక్షించటం. స్వామివారు సిద్ధి పొందిన తర్వాత ఇంకా ఏమైనా మహిమలు చూపించారా అని చెప్పేసి నామధారకుడు సిద్ధపురుషుడిని అడిగితే ఆయన చెప్తున్నాడు. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు సర్వత్రా వ్యాపించి ఉండి తన భక్తుల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటారు. గురువరంపురం ఆ స్వామి నివాస స్థలం. ఆ క్షేత్రం ఎంత ప్రాశస్త్యాన్ని పొందిందంటే ఆ క్షేత్రాన్ని దర్శించినంత మాత్రం చేత మానవుడి సమస్త బాధలు కూడా పోతాయి, దుఃఖాలు తొలగిపోతాయి, సకల సంపదలు సమకూరుతాయి, ఆయురారోగ్యాలు సమకూరుతాయి. పూర్వం వల్లభేశ్వరుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ప్రతి సంవత్సరం కురుపురానికి పోయి స్వామివారిని దర్శించుకుంటూ ఉండేవారు. స్వామివారి దయ వల్ల అతడి వ్యాపారం మంచి లాభదాయకంగా ఉండేది. ఒక సంవత్సరం అతడు వ్యాపారం చేయటానికి బయలుదేరుతూ అనుకున్నాడు కదా, నాకు కనుక మంచి లాభాలు వచ్చినట్లయితే 4000 మందికి భోజనం పెడతాను అని చెప్పేసి అనుకున్నాడు. అలాగే అతనికి మంచి లాభాలు వచ్చాయి. ఆ మొక్కు తీర్చడం కోసం, బ్రాహ్మణులకి భోజనాలు పెట్టడం కోసం డబ్బు తీసుకొని అతను బయలుదేరి పెడుతుంటాడు. దారిలో కొంతమంది బాటసారులు కనిపిస్తారు. ఆ బాటసారులతో మాటలు కలుపుతూ తన కురువరపురం వెళుతున్నట్టుగా చెప్తాడు. అయితే వాళ్ళందరూ రాత్రి ఒక చోట నిద్రపోతారు. ఆ బాటసారులు కాదు, దొంగలు బాటసారుల రూపంలో వాళ్ళు వచ్చారు. అంతా తెలుసుకున్నారు. ఎలాగైనా అతడి వద్ద ఉన్న డబ్బంతా కాజేయాలనుకున్నారు. అందరూ అరణ్య మార్గం గుండా కురుపురానికి బయలుదేరారు. చీకటి పడుతుంది. భోజనాలు చేసిన తర్వాత ఆ రాత్రికి అక్కడే వాళ్ళు బస చేస్తూ ఉంటారు, నిద్రపోతారు వాళ్ళు. ఇదే మంచి సమయం అనుకొని దొంగలు వల్లభేశ్వరుణ్ణి కర్రలతో తలపై కొడతారు. వల్లభేశ్వరుడు స్వామివారిని బాధతో స్మరించుకుంటాడు. స్వామి నన్ను రక్షించు అంటాడు. ఇంతలో అతనికి సృహ తప్పిపోతుంది. భక్తుడి కేక విన్నటువంటి స్వామివారి శూలాన్ని చేతపట్టుకొని అక్కడ ప్రత్యక్షమయ్యి వాళ్ళని శిక్షిస్తాడు. వారిలో ఒకడు స్వామివారిని శరణ పెడతాడు. శరణాగత వత్సలుడైనటువంటి స్వామివారు పశ్చాత్తాపంతో ఉన్నటువంటి ఆ దొంగను క్షమించి వదిలేస్తాడు. ఆ దొంగ చేతికి కొంత విభూతిని ఇచ్చి దాన్ని వల్లభేశ్వరుడు గాయపడిన చోటల్లా కూడా రాయమంటాడు, శరీరం అంతా పూయమంటాడు. దొంగ ఆ విధంగా చేస్తాడు. ఇంతలో తెల్లవారుతుంది. విభూతి ప్రభావం చేత గాయం మటుమాటమైపోతుంది. ఏ బాధ లేకుండానే నిద్రలేచిన వల్లభేశ్వరుడికి జరిగిందంతా చెప్తాడు ఆ దొంగ. సాక్షాత్తు తనని స్వామియే రక్షించటానికి కదిలి వచ్చాడని వల్లభేశ్వరుడు ఎంతో ఆనందం పొందుతాడు. స్వామివారి పట్ల కృతజ్ఞతాభావంతో అతని హృదయం బరువెక్కుతుంది. గురుపురానికి వెళ్ళి స్వామివారి పాదుకల్ని అర్చించి 4000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి స్వామివారి కృపకు పాత్రుడవుతాడు. స్వామివారు భక్తులను కంటికి కనిపించకపోయినా వారిని కంటికి రెప్పలాగా కాపాడుతుంటారు. ఆ తర్వాత స్వామివారు శ్రీ నృసింహ సరస్వతిగా అవతరిస్తారు. 10వ అధ్యాయం సమాప్తం.